హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగో చూసారా, ఈరోజు నా గార్డెన్లో ఎంత మంచి హార్వెస్ట్ అంటేనండి, చాలా మంచి హార్వెస్ట్. చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి, చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట. ఇదిగో ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఇదిగో నేను చుక్కకూర అండి, కింద వేసాను కదా, ఎంత బాగా వచ్చిందో. పోయినసారి కూడా మీకు చూపించాను, కానీ ఈసారి మొత్తం కోసేసానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, కొంచెం తెలుసున్న వాళ్ళకి ఇద్దామనేసి ఈరోజు బల్క్గా కోసానండి, చాలా కోసాను. ఇదిగోనండి, ఇది పాలకూర చూసారా, బల్క్గా కోసానమాట, చాలా ఎక్కువ కోసాను. చూడండి, వీడియో కూడా చూడండి మీరు, చాలా బాగా వచ్చిందండి పాలకూర అయితే కనుక. పాలకూర కూడా కోసేసాను. ఇదిగో అలాగే ములక్కాళ్ళు అండి, ఎవ్రీడే మీకు చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు, మన గార్డెన్లో వచ్చిన ములక్కాళ్ళు ఇవి. అలాగేనండి, ఇదిగో తోటకూర అయితే కింద వేసాం కదా, చాలా బాగా వచ్చేసింది అనమాట. చాలా మందికి పంచిపెట్టాను నేను. ఇంకా ఉంటే ఈరోజు పట్టుకెళ్తున్నాను అనమాట, వీళ్ళకి కూడా కొంచెం ఇచ్చేద్దాం అనేసి. ఇదిగో అలాగే మరి క్యాబేజీ వేసాను కదండి నేను. ఇదిగో క్యాబేజీ దుంపలు కొంచెం ఎండలు వచ్చేసిన మూల అంతగా ఇంక ఎదగట్లేదు. అందుకని ఒక మూడు దుంపలు ఉంటే కోసేసానండి. ఇంకా ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, కొయ్యాలి ఇంకానే. ఇదిగో పెన్న డొంకాయలు అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు, బాగా వస్తున్నాయి. ఒక కేజీ అయితే మాకు ఇంట్లో సరిపడైతే పెన్న డొంకాయలు వస్తున్నాయండి. ఇదిగో అన్నిటికంటే ఈరోజు హైలైట్ ఏంటంటే కాలీఫ్లవర్ అండి. అబ్బా చూసారా, ఎంత బాగా వచ్చిందంటే కాలీఫ్లవర్, సూపర్ అండి. నిజంగా ఎంత మంచి పువ్వు, బయట కొనుక్కుంటే ఎంత పువ్వు ఉంటుందో అంత పువ్వు ఉందండి. వ్యవసాయస్తులకి ఏమాత్రం తీసుకోకుండా నేనైతే వీటిని పెంచుతున్నాము. గానుగు చెక్క, మరి హెగ్గాయలు, ఇలాంటివన్నీ కూడా నేను బలానికి ఇచ్చానండి వీటికైతేనే. వర్మి కంపోస్టు ఇలాంటివన్నీ ఇచ్చి నేను వీటిని పెంచామన్నమాట. చూడండి ఎంత బాగుందంటే, చాలా చాలా బాగుందండి. ఎక్కడ కూడా ఇలా అవుట్ అవ్వలేదు, షేడ్ అవ్వలేదండి అసలనే. చూడండి ఎంత బాగుందో, చాలా హెల్దీగా ఉందండి. అని పురుగులు ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను, అసలు ఒక్క పురుగు లేదండి దీంట్లో అయితేనే. నేను చూశాను, ఇదిగో అసలు ఎంత బాగుందంటే, ఇప్పుడు కోసాం కదా, తాజాగా ఉందండి. మనకి ఇలాంటివి గమ్మున దొరకవు, ఎందుకంటే మన మార్కెట్లో ఉంటాయి కదా, ఎప్పుడో తెచ్చేస్తారు. అవన్నీ కూడా నీళ్లు జిమ్మేసి చాలా లేట్గా మన దగ్గరికి వస్తాయండి. కోసిన 10 రోజుల దాకా కూడా మన దగ్గర అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. తర్వాత వచ్చాక ఫ్రిడ్జ్లో ఉంటాయి మళ్ళీ మనకి. అలా కాకుండా ఇలా కోసుకుని ఇలాగ వెంటనే కూర వండుకుని ఇలాగైతే కనుక చాలా బాగుంటుంది కదా. ఇదిగో నేనైతే ఈరోజు అలాగే కోసుకున్నానండి. చూసారు కదా నా హార్వెస్ట్, ఇది ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. చూసి మీరు కూడా ఆనందిస్తారనేసి వీడియో తీసాను. సరేనా, చూసి ఆనందించండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. సరేనా, ఉంటానండి, బాయ్ అండి.